వెల్కమ్ టు డిఎస్సి బటీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము తెలుగు ప్రీవియస్ పేపర్ అయితే 2008లో జరిగిన ఏపీ పేపర్ అయితే చూసాము. సో ఆ వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో అనేది లైక్ చేయడం మర్చిపోకండి. సో ప్రీవియస్ వీడియోలో అయితే మనకి 80 బిట్స్ అయిపోయినాయి. సో అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ బిట్ వచ్చి భూత పిచాచల్ బొబ్బరిల్లనివి అన్న కవి ఎవరు అని అడిగారు. భూత పిచాచల్ బొబ్బరిల్లనివి అన్న కవి ఎవరు అని అడిగారు. సో ఎవరన్నారు? గుర్రం జాషువానా, శ్రీరంగం నారాయణ బాబునా, శ్రీరంగం శ్రీనివాసరావునా, కుందుర్తి ఆంజనేయులునా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి శ్రీరంగం నారాయణ బాబు. సో ఏమన్నారు? భూత పిచాచల్ బొబ్బరిల్లినవి అన్న కవి వచ్చి శ్రీరంగం నారాయణ బాబు. నెక్స్ట్ బిట్ వచ్చి ఎక్కడ గొంగలి అక్కడనే పాఠ్యాంశంలో రాముడి పాత్ర ఏంటి అని అడిగారు. ఎక్కడ గొంగలి అక్కడనే పాఠ్యాంశంలో రాముడి యొక్క పాత్ర. సో రాముడి యొక్క పాత్ర అనేది మనకి ప్యూను. సో ఏ లెసను? ఎక్కడ గొంగలి అక్కడనే పాఠ్యాంశం. ఆ పాఠంలో రాముడి యొక్క పాత్ర వచ్చి ప్యూను. నెక్స్ట్ బిట్ వచ్చి నన్నే చోడుడు పేర్కొన్న అష్టదశ వర్ణనలలో ఒకటైన ఉద్వాహ అనగా ఏంటని అర్థం? ఉద్వాహ అనే దానికి అర్థం అనేది ఏమవుతుంది అని అడిగారు. సో ఉద్వాహ అనగా వివాహము. ఉద్వాహ అనగా వివాహము. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో వృషాధిప శతకమునకు సంబంధించిన సరైన అంశాలు ఏమిటి అని అడిగారు. వృషాధిప శతకమునకి సంబంధించిన సరైన అంశాలు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఈ శతకంలోని పద్యాల సంఖ్య 108. నెక్స్ట్ మకుట నియమం సంఖ్యా నియమం గల మొదటి శతకం అని ఇచ్చారు. ఇంకా బసవ వృషాధిప అనున్నది మకుటం అని ఇచ్చారు. అలాగే ఇందలి పద్యాలు అనేవి సజాతీయ వృత్తాలు అని ఇచ్చారు. సో వీటిల్లో సరి అయిన అంశాలు అనేవి ఏంటి అని అడిగారు. సో దీంట్లో వచ్చి మనకి సరైన అంశాలు వచ్చి ఈ శతకంలోని పద్యాల సంఖ్య 108 ఉంటాయి. అలాగే మకుట నియమం సంఖ్యా నియమం గల మొదటి శతకం, అలాగే ఇందలి పద్యాలు అనేవి సజాతీయ వృత్తాలు. సో మనకు ఆన్సర్ అనేది ఈ అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి భువన విజయాఖ్య సంస్థ ధ్రువన స్థిత భద్రపీఠి బ్రాహ్మణుల గోష్ఠిస్ అనేది ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మను చరిత్ర. నెక్స్ట్ బిట్ వచ్చి దూబకుంట నారాయణ రచించిన పంచతంత్ర కృతి భర్త అని అడిగారు. దూబకుంట నారాయణ రచించిన పంచతంత్ర కృతి భర్త. సో దీని ఆన్సర్ వచ్చి మనకి బసవరాజు. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధమును రచించిన కవి ఎవరు అని అడిగారు. ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధము రచించిన కవి ఎవరు అని అడిగారు. సో ఎవరు రచించిన కవి? బొడ్డుచెర్ల చిన్న తిమ్మయ్య. నెక్స్ట్ బిట్ వచ్చి స్వర్గలోక నివాసారత లేదని ఇంద్రునిచే చెప్పబడినది అని అడిగారు. స్వర్గలోక నివాసారత లేదని ఇంద్రునిచే చెప్పబడినది. సో ఏంటి? లులాయమ, సారమేయమ, కుక్కుటమ, అజగరమ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సారమేయము. నెక్స్ట్ బిట్ వచ్చి దిగంబర కవులలో ఒకరైన భైరవయ్య అసలు పేరు ఏమిటి? దిగంబర కవులలో ఒకరైన భైరవయ్య అసలు పేరేంటి అని అడిగారు. సో అసలు పేరు అనేది ఏంటి? మన్మోహన్ సహాయ్. నెక్స్ట్ బిట్ వచ్చి చలం రచించిన చిత్రాంగి రచన ఈ ప్రక్రియకి చెందినది. సో ఏంటది? చలం రచించిన చిత్రాంగి అనే రచన ఈ ప్రక్రియకి చెందినది అన్నారు. సో ఏ ప్రక్రియకి చెందింది? నవలానా, నాటకమా, కథానికానా, గేయ కవితానా? సో చిత్రాంగి అనేది మనకి నాటకం. నెక్స్ట్ బిట్ వచ్చి సామాజిక జీవితాన్ని స్ఫురింపజేసే సాహిత్య ప్రక్రియ నవల అని నిర్వచించిన వారు. సామాజిక జీవితాన్ని
స్ఫురింపజేసే సాహిత్య ప్రక్రియ నవల అని స్ఫురించిన వారు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆర్ఎస్ సుదర్శనం. ఆర్ఎస్ సుదర్శనం సామాజిక జీవితాన్ని స్ఫురింపజేసే సాహిత్య ప్రక్రియే నవలని నిర్వచించారు. నెక్స్ట్ బిట్ వచ్చి తల్లిదండ్రుల అజ్ఞానానికి బలి అయిన సంతానం గురించి కొంచెం ఆలోచించమంటున్నాను. ఈ మాటలు వీరితో అన్నవి. సో ఎవరితో అన్నారు? తల్లిదండ్రుల అజ్ఞానానికి బలి అయిన సంతానం గురించి కొంచెం ఆలోచించమంటున్నాను. సో ఆన్సర్ అనేది మనకి రఘువీరయ్యతో. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రబంధాలలోని పద ప్రయోగ పద్ధతిపై పరిశోధన చేసిన వారు ఎవరు అని అడిగారు. సో పరిశోధన చేసిన వారు రావి భారతి. దీంట్లో ప్రబంధాలలోని పద ప్రయోగ పద్ధతిపై పరిశోధన చేసిన వారు వచ్చి రావి భారతి. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్రులు అందమైన వారని ఆహార విహార ప్రియులని అభివర్ణించిన గ్రంథం ఏమిటి అని అడిగారు. సో ఏమని? ఆంధ్రులు అందమైన వారని ఆహార విహార ప్రియులని అభివర్ణించిన గ్రంథం. సో ఆన్సర్ వచ్చి మనకి కువలయామాల. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగులో వలె వ్యతిరేకార్థక ప్రత్యయం అక కలిగిన మరొక మధ్య ద్రావిడ భాష ఏమిటి? ఎలా తెలుగులో వలె వ్యతిరేకార్థక ప్రత్యయం అక కలిగిన మరొక మధ్య ద్రావిడ భాష అనేది ఏంటని అడిగారు. సో ఏంటి? గోండినా, గదబానా, పట్టినా, పెంగోనా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పట్టి. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో తత్సమ తద్భవ మిశ్రణమైన రూపం. తత్సమ తద్భవ మిశ్రణమైన రూపం అనేది ఏమవుతుంది? కన్నసామినా, గణరాచమణినా, వేణానా, గణ భైరవానా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి గణరాచమణి. నెక్స్ట్ బిట్ వచ్చి వర్షించే పదాన్ని వర్షించేగా ఉచ్చరించటంలోని ధ్వని మార్పు ఏంటి? ఇక్కడ వర్షించే అనే పదాన్ని వరుషించే, ఇక్కడ షావత్ అనేది కాకుండా శ్రీరాసం వరుషించేగా ఉచ్చరించటంలోని ధ్వని మార్పు అనేది ఏమవుతుంది? వర్ణనాశమా, వర్ణ వ్యత్యయమా, లోప దీర్ఘతాన, స్వరభక్తినా. ఆన్సర్ అనేది ఏమవుతుంది? స్వరభక్తి. నెక్స్ట్ బిట్ వచ్చి బూదరాజు రాధాకృష్ణ రచించిన గ్రంథం ఏంటి? బూదరాజు రాధాకృష్ణ రచించిన గ్రంథం ఏంటి? వాడుక మాటల వాడుకన, నుడి నానుడిన, మాటలు మూటలోన, పురాతన నామకోశమా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? నుడి నానుడి. బూదరాజు రాధాకృష్ణ రచించిన గ్రంథం నుడి నానుడి. నెక్స్ట్ బిట్ వచ్చి కింది పదాలలో అర్ధపకర్షకు ఉదాహరణలు ఏంటి అని అడిగారు. సో ఏంటి? సభ్యులు, కైంకర్యం, నెక్స్ట్ ఛాందసుడు, నెక్స్ట్ అవధాని అని ఇచ్చారు. సో ఏమవుతుంది? ఆన్సర్ వచ్చి మనకి ఈ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో పూర్తిగా మాండలిక భాషలో వచ్చిన నవలలు ఏవి అని అడిగారు. పూర్తిగా మాండలిక భాషలో వచ్చిన నవలలు. సో ఏ నవలలు వచ్చినాయి అంటే రంగవల్లి ముత్యాల పందిరి. నెక్స్ట్ బిట్ వచ్చి సుందరమైన వస్తువులను చూసి జుగుప్స కలిగినట్లు చెప్పుటలో గల రసాభాసము. సుందరమైన వస్తువులను చూసి జుగుప్స కలిగినట్లు చెప్పుటలో గల రసాభాసము. సో ఏంటి? భయానక భాసమా, రౌద్ర భాసమా, బీభత్స భాసమా, వీరభాసమా. సో ఏమవుతుంది? బీభత్స భాసము. నెక్స్ట్ బిట్ వచ్చి గాద్గద్యము వైవర్ణ్యము అనునవి. గాద్గద్యము వైవర్ణ్యం అనేవి ఏంటి? స్థాయి భావాల, సాత్విక భావాల, అవస్థల, అర్ధ ప్రకృతుల. సో ఏమవుతుంది? సాత్విక భావాలు.
సాత్విక భావాలు. నెక్స్ట్ బిట్ వచ్చి శబ్దార్థ యోర్యతావత్సహ భావేన విద్యా సాహిత్య విద్య. సముచితమైన శబ్ద అర్థాల కలయిక గల విద్యా సాహిత్య విద్య అన్న అలంకారికుడు ఎవరు అని అడిగారు. ఎవరు? ఆనందవర్ధనుడా, హేమచంద్రుడా, అభినవగుప్తుడా, రాజశేఖరుడా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి రాజశేఖరుడు. నెక్స్ట్ బిట్ వచ్చి చతుర్వర్గ ఉత్పేత్తరపి ఆనంద ఏవ పార్యంతికం ముఖ్యం ఫలం. 4 పురుషార్థాల ఉత్పత్తి కంటే ఆనందమే కావ్యం యొక్క పరమ ప్రయోజనం అని కావ్య ప్రయోజనాన్ని పేర్కొన్న అలంకారికుడు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అభినవ గుప్తుడు. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో అర్ధోపక్షేపకము కానిది ఏంటి అని అడిగారు. సో ఏమవుతుంది? చూలికాన, విష్కంభమ, ప్రకాన, అంకాస్యమున. సో కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి ప్రక. నెక్స్ట్ బిట్ వచ్చి సారం గదర చరిత్రకు దీపాల పిచ్చయ్య శాస్త్రి వ్రాసిన వ్యాఖ్య అనేది ఏంటని అడిగారు. సారంగధర చరిత్రకు దీపాల పిచ్చయ్య శాస్త్రి వ్రాసిన వ్యాఖ్య సో ఏంటంటే జిత కాశీ. నెక్స్ట్ బిట్ వచ్చి కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో లేనివారు ఎవరు? కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో లేనివారు సో ఎవరు లేరు? త్యాగరాజున, ముత్తుస్వామి దీక్షితుల, రామదాసున, శ్యామశాస్త్రిన. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి రామదాసు. నెక్స్ట్ బిట్ వచ్చి సుందర తెలుగు అని తెలుగు భాషను కొనియాడిన తమిళ కవి. సుందర తెలుగు అని తెలుగు భాషను కొనియాడిన తమిళ కవి ఎవరు అని అడిగారు. సో ఎవరు? సాతనార, సుబ్రహ్మణ్య భారతిన, తిరువల్వార, అయ్యప్ప దీక్షితుల. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సుబ్రహ్మణ్య భారతి. నెక్స్ట్ బిట్ వచ్చి గురువవ సాయి యగు పద్యంబు తుదను. సో ఏమవుతుంది? స్వత్వంబు లేదు, స్వత్వంబగు, లోపంబు విభాషణగు, సంశ్లేషంబగు అనిచ్చారు. సో గురువవ సాయి యగు పద్యంబు తుదను అనేది సత్వంబు లేదు, స్వత్వంబు లేదు. నెక్స్ట్ బిట్ వచ్చి త్రికంబు మేది యసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు. ఈ సూత్రం గల బాల వ్యాకరణ పరిచ్ఛేదము ఏంటి అని అడిగారు. సో ఏంటి? సంజ్ఞా పరిచ్ఛేదమా, అచ్చిక పరిచ్ఛేదమా, సమాస పరిచ్ఛేదమా, సంధి పరిచ్ఛేదమా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సమాస పరిచ్ఛేదము. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాటిలో నల్లాదులలో చేరనిది అని అడిగారు. సో ఏంటది? పచ్చానా, తిన్నానా, తెల్లానా, బల్లానా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? నల్లాదులలో. సో నల్లాదుల్లో చేరనేది ఏంటి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి బల్లా. నెక్స్ట్ బిట్ వచ్చి బాల వ్యాకరణం రీత్యా తాయికి బహువచనం కాదగినది. బాల వ్యాకరణం రీత్యా తాయికి బహువచనం కాదగినది అని అడిగారు. సో ఏమవుతుంది? రాళ్ళునా, రాయులునా? సో ఏమవుతుంది? రాళ్ళు. నెక్స్ట్ బిట్ వచ్చి డుమంతము అనగా డుమంతము అనగా అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి జ్వర్ణకమునకు ప్రకృతి అయినది అని. నెక్స్ట్ బిట్ వచ్చి రై గౌ శబ్దములకు విభాషగా వచ్చినది ఏది అని అడిగారు. రై గౌ శబ్దములకి సో ఏంటది? ఔత్వమా, త్వమున, ఆత్వమున, ఓత్వమున? సో ఏమవుతుంది ఆన్సర్ అనేది? ఓత్వము. నెక్స్ట్ బిట్ వచ్చి కింది గద్యంను ఇక్కడ మనకి గద్యం పారాగ్రాఫ్ ఒకటి ఇచ్చారు. సో వాటి మీద క్వశ్చన్స్ అయితే ఇచ్చారు.
సో మనకి పై గద్యములో రాయుడి అనే పదానికి గల అర్థం ఏంటి అని అడిగారు. రాయుడి అనే పదానికి గల అర్థం ఏమిటి అని ఇచ్చారు. సో మనకి ఇది పారాగ్రాఫ్ క్వశ్చనే కాబట్టి పారాగ్రాఫ్లో ఉంటుంది. ఉపద్రవం దానికి ఆన్సర్ వచ్చి. నెక్స్ట్ బిట్ వచ్చి విహాంగ మాంగన పదాన్ని విడదీయగా. విహాంగ మాంగన పదాన్ని విడదీయగా అని అడిగారు. సో విహాంగ మాంగన పదాన్ని విడదీస్తే ఏమవుతుంది? విహాంగము అంగన. నెక్స్ట్ బిట్ వచ్చి పై గద్యంలో పక్షి అనే అర్థం వచ్చే పదాలు ఏంటి అని అడిగారు. పక్షి అనే అర్థం వచ్చే పదాలు. సో ఏంటి? పక్షికి విహాంగము పుల్లుంగు. సో పర్యాయ పదాలు విహాంగము పుల్లుంగు. నెక్స్ట్ బిట్ వచ్చి మనకు ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యం నుంచి అయితే 3 బిట్స్ అడిగారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఈ పద్యంలో వాహోత్తమ అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు. వాహోత్తమ అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు. సో వాహోత్తమ అనగా శ్రేష్టమైన అశ్వము. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ పద్యంలో గల అలంకారం ఏంటి అని అడిగారు. సో ఈ పద్యంలో గల అలంకారం సో రూపక అలంకారం. ఈ పద్యంలో గల అలంకారం వచ్చి రూపక అలంకారం అవుతుంది. రూపక అలంకారం. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ పద్యం ఈ వృత్తానికి చెందినది అని అడిగారు. సో ఏ వృత్తానికి? భద్రకమా, శ్రక్తరాన, క్రౌంచ పదమున, మంగళ మహాశ్రీన. కరెక్ట్ ఆన్సర్ వచ్చి శ్రక్ధర. నెక్స్ట్ మనకి మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అడిగారు. సో దీంట్లో మస్ట్ వినయానికి పరస్పర సహకారానికి ఉపయోగపడే వాగ్రూపమైన శబ్ద సంకేత సముదాయమే భాష అని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. సో ఈ నిర్వచనం ఇచ్చింది సర్వట్. నెక్స్ట్ బిట్ వచ్చి ధ్వనులకు భావములకు ఏ విధంగా సంబంధం ఏర్పడిందో చెప్పే సిద్ధాంతాన్ని తెలియజేసే వాదం. ధ్వనులకు భావములకు ఏ విధంగా సంబంధం ఏర్పడిందో చెప్పే సిద్ధాంతాన్ని తెలియజేసే వాదం ఏది అని అడిగారు. సేవాదం, టట్ వాదమా, యోహిహో వాదమా, బౌ వాదమా, డింగ్ డాంగ్ వాదమా? దీని ఆన్సర్ వచ్చి మనకి బౌ వాదం. నెక్స్ట్ బిట్ వచ్చి మాట్లాడే భాషతో పొంతన లేకపోవడం ఈ లక్షణంగా గల భాష. మాట్లాడే భాషతో పొంతన లేకపోవడం అనేది ఈ లక్షణంగా గల భాష అని అడిగారు. సో ఏంటది? గ్రాంధిక భాషనా, వ్యవహార భాషనా, మాండలిక భాషనా, ప్రామాణిక భాషనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? గ్రాంధిక భాష. నెక్స్ట్ బిట్ వచ్చి సవరించిన కనీస అభ్యాసన స్థాయిలలో రాతలలోని సంఘటనల క్రమాన్ని, ముఖ్యమైన భావాన్ని గుర్తించడం అనే సామర్థ్యాన్ని ఇలా సూచిస్తాము అని ఇచ్చారు. సో ఎలా చూస్తారు? 3.5.5, 3.3.5, 3.4.6, 3.5.3. దీనికి ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి స్వరపేటికలోని నాదాతంత్రులు శ్లతములైనప్పుడు పొందు ఉచ్చారణ ఏది అని అడిగారు. స్వరపేటికలోని నాదాతంత్రులు అనేవి శ్లతములైనప్పుడు పొందు ఉచ్చారణ. సో ఏంటది? శ్వాసమున, నాదమున, అనునాసికమా, ఓష్టమున? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి శ్వాసము. నెక్స్ట్ బిట్ వచ్చి ఇద్దరి సంభాషణలను వినేటప్పుడు ఆ వ్యక్తుల అభిప్రాయాన్ని గ్రహించగలగడమే. సో ఏమవుతుందో అభిప్రాయాన్ని గ్రహించగలగడం అనేది విమర్శనాత్మక శ్రవణమా, చికిత్సాత్మక శ్రవణమా, ప్రశంసా శ్రవణమా, సూక్ష్మ భేద గ్రాహక శ్రవణమా? సో ఏమవుతుంది? సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యాస బోధనలో విద్యార్థులు తమ స్వీయ అభిప్రాయాలను ఇతరుల అభిప్రాయాలతో సమన్వయిస్తూ రాయడం అనేది. సో ఏంటది? ప్రశంసా పద్ధత, ప్రయత్న పద్ధత, ఆలోచనాత్మక పద్ధత, చర్చా పద్ధత? ఇక్కడ ఏమిచ్చారు? వ్యాస బోధనలో విద్యార్థులు తమ స్వీయ అభిప్రాయాలను ఇతరుల అభిప్రాయాలతో సమన్వయిస్తూ రాయడం అనేది. సో ఏమవుతుంది? ఆలోచనాత్మక పద్ధతి.
నెక్స్ట్ బిట్ వచ్చి వీరి కాలంలోని బ్రహ్మలిపి అమరావతి స్తూప శిథిలాలలో చూడవచ్చు. బ్రాహ్మీ లిపి అమరావతి స్తూప శిథిలాల్లో చూడవచ్చు అన్నారు. సో ఎవరి కాలంలో? శాతవాహనుల, ఇక్ష్వాకులన, సాలంకాయనుల, చాళుక్యుల. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఇక్ష్వాకులు. నెక్స్ట్ బిట్ వచ్చి భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యాలు. భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యాలు శ్రవణం, పఠనం. నెక్స్ట్ బిట్ వచ్చి నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించే మూల్యాంకనం అనేది ఏమవుతుంది అని అడిగారు. సో ఏ మూల్యాంకనం అవుతుంది? సంకలన మూల్యాంకనమా, ప్రాగుక్తిక మూల్యాంకనమా, నిర్మాణాత్మక మూల్యాంకనమా, లోప నిర్ధారణ మూల్యాంకనమా? సో ఏమవుతుంది? ప్రాగుక్తిక మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక విషయాన్ని బోధించి స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైంది. ఒక విషయాన్ని బోధించి స్వల్ప వ్యవధిలో అంటే తక్కువ టైంలో నిర్వహించడానికి అనుకూలమైనది. సో ఏంటది? నికషాన, పరీక్షాన, మాపనమా, ప్రాగుక్తిక మూల్యాంకనమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? నికష. తక్కువ టైంలో నిర్వహించేది నికష. నెక్స్ట్ బిట్ వచ్చి 6, 7, 8 తరగతుల తెలుగు భాష సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు. సో ఎన్ని మార్కులు కేటాయించారు? 20 మార్కులకి. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాచీన కవులు, వారి కాలం, బిరుదులు, సమకాలికులు రచించిన కావ్యాలు, శైలి మొదలగు వివరాలతో ఒక పట్టిక తయారు చేయండి. ఇది ఈ సామర్థ్యానికి చెందినది అని అడిగారు. సో ఇదేమవుతుంది? అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకతన, భాషాంశమా, సంకల్ప నిర్వహణ? సో ఏమవుతుంది ఆన్సర్ అనేది? సంకల్ప నిర్వహణ. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠ్య సహపాఠ్య అంశాలను సమిష్టిగా పరిశీలించే మూల్యాంకనం. పాఠ్య సహపాఠ్య అంశాలను సమిష్టిగా పరిశీలించే మూల్యాంకనం అనేది ఏంటి? నిరంతర సమగ్ర మూల్యాంకనమా, లక్ష్యాధార మూల్యాంకనమా, సామర్థ్యాధార మూల్యాంకనమా, లోప నిర్ధారణ మూల్యాంకనమా? సో నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ వచ్చి కంప్యూటర్ సిమ్యులేట్ చేసిన సూక్ష్మ ప్రపంచ అన్వేషణ ద్వారా విద్యార్థుల మేధస్సుకు పెంచగలమని ఈ ఉపగమం విశ్వసిస్తుందని ఇచ్చారు. సో ఏ ఉపగమం? యాంత్రిక ఉపగమమా, సమస్య పరిష్కార ఉపగమమా, పరస్పర చర్య ఉపగమమా, పరిహార ఉపగమమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది దీనికి? పరస్పరాచార్య ఉపగమం. పరస్పర చర్య ఉపగమం సార్, పరస్పర చర్య ఉపగమం అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రబంధ వివరాలను విద్యార్థులకు తెలియజేస్తూ సుగాత్రి శాలినుల కథ ఈ ప్రబంధంలోనిదిగా వివరిస్తావు. ఏంటది? వస్తు చరిత్రనా, కళా ప్రపూర్ణోదయమా, మనోచరిత్రనా, అముక్త మాల్యదాన? సో దీనికి ఆన్సర్ వచ్చి కళా ప్రపూర్ణోదయము. నెక్స్ట్ బిట్ వచ్చి తరగతి గదిలో జాష్వా రచనలను గుర్చి వివరిస్తూ ఆయన రచించిన దృశ్య కావ్యంగా దీన్ని పేర్కొంటావు అని అడిగారు. సో దేన్ని? స్వయంవరమా, రుక్మిణి కళ్యాణమా, కొత్త లోకమా, హిమదా మార్కధర పరిణయమా? సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి రుక్మిణి కళ్యాణం. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థికి వివిధ కావ్యములను గుర్చి పరిచయం చేస్తూ గుణనిధి కథ ఈ కావ్యంలోనిదిగా తెలియజేస్తావు అని అడిగారు. సో ఇది ఏ కావ్యంలోనిది? కాశీ ఖండం. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాల తెలుగు వాచకాలలో ఇవి చేయండిలో పదజాలం, వ్యాకరణాంశాలకు కేటాయించవలసిన పీరియడ్ల సంఖ్య ఎంత అని అడిగారు. సో ఎన్ని పీరియడ్లు కేటాయిస్తారు? 2 పీరియడ్లు.
నెక్స్ట్ బిట్ వచ్చి వ్యాకరణ బోధనలో పురుషవరుడు అను ఉదాహరణ పదంలోని విశేషణం ఏంటి అని అడిగారు. సో దీంట్లో విశేషణం అనేది ఏమంటుంది? వరుడునా, పురుషుడునా, పురునా, పురుషానా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది దీనికి? వరుడు. నెక్స్ట్ బిట్ వచ్చి సంకేత రూపంలో ఉన్న లిపిని అవగాహనతో శబ్ద రూపంలోకి మార్చడమే. సో ఏంటది? వినడమా, మాట్లాడడమా, చదవడమా, రాయడమా? సంకేత రూపంలో ఉన్న లిపిని అవగాహనతో శబ్ద రూపంలోకి మార్చడమే. సో ఏమవుతుంది అది? చదవడం. నెక్స్ట్ బిట్ వచ్చి వివిధ కవులు రచించిన నాటకాలను విద్యార్థులకు తెలియజేస్తూ శంభుకవత నాటక రచయితగా వీరిని పేర్కొంటావు. శంభుకవత నాటక రచయితగా వీరిని పేర్కొంటా ఉన్నారు. సో శంభుకవత నాటక రచయిత ఎవరు? దువ్వూరి రామిరెడ్డినా, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రినా, కొప్పరపు సుబ్బారావునా, త్రిపురనేని రామస్వామినా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? త్రిపురనేని రామస్వామి. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యక్తిని కానీ వ్యవస్థను కానీ వ్యంగ్యంగా విమర్శించడమే ప్రధాన లక్ష్యంగా గల ప్రక్రియ ఏంటి అని అడిగారు. వ్యక్తిని కానీ వ్యవస్థను కానీ వ్యంగ్యంగా విమర్శించడమే ప్రధాన లక్ష్యంగా గల ప్రక్రియ. ఏమవుతుంది? కథానికానా, పీఠికానా, గల్పికానా, నాటిక? సో ఏదవుతుంది ఆన్సర్ అనేది? గల్పిక. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసన కృత్యాలను ఉపాధ్యాయుడే స్వయంగా రూపొందించడం అను భావనకు సంబంధం గల పద్ధతి. అభ్యాసన కృత్యాలను ఉపాధ్యాయుడే స్వయంగా రూపొందించడం అనే భావనకి సంబంధం గల పద్ధతి అనేది ఏంటి అని అడిగారు. సో ఏ పద్ధతి? కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి భాష ఒక మానవీయ సమాచారాన్ని ప్రసాదించే ఒక అద్భుత సాధనం అన్నవారు. ఏంటి? భాష ఒక మానవీయ సమాచారాన్ని ప్రసాదించే ఒక అద్భుత సాధనం. సో ఎవరన్నారు? జేవాట్ మౌ. నెక్స్ట్ బిట్ వచ్చి విషయ సేకరణ, వర్గీకరణ, అమరిక, ప్రదర్శన, ముగింపు అనున్నవి ఇమిడి ఉన్న ప్రక్రియ ఏంటి అని అడిగారు. సో ఏ ప్రక్రియలు ఇమిడి ఉంటాయి? వ్యక్తృత్వాన, ప్రదర్శనల, వ్యాసమన, లేఖన? ఆన్సర్ వచ్చి వ్యాసం. నెక్స్ట్ బిట్ వచ్చి ఇవి విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశిస్తాయి. విషయ ప్రణాళికల రూపకల్పనని నిర్దేశిస్తాయి అని అడిగారు. సో ఏవి? గమ్యాల, ఉద్దేశాల, లూన, ఆదర్శాల? సో ఆన్సర్ వచ్చి మనకి ఉద్దేశాలు. నెక్స్ట్ బిట్ వచ్చి కనీస అభ్యసన స్థాయిలలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, అనియత విద్యా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమాజం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండవలసిన లక్షణం ఏది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి వ్యక్తీకరణ యోగ్యత. నెక్స్ట్ బిట్ వచ్చి దీనికి ఏకరూపత తప్పనిసరి. దీనికి ఏకరూపత అనేది తప్పనిసరి అన్నారు. దేనికి? రాసే భాషకు ఏకరూపత అనేది తప్పనిసరి అనేది రాసే భాషకి. నెక్స్ట్ బిట్ వచ్చి గద్య బోధనలో ఇది అనుసరణీయం కాని పద్ధతి. గద్య బోధనలు ఇది అనుసరణీయం కాని పద్ధతి. సో ఏది? పఠన పద్ధత, ప్రశంసా పద్ధత, ఉదాహరణ పద్ధత, చర్చా పద్ధత? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పఠన పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులు నేర్చుకోవాల్సిన భాష మీద సమస్య పరిష్కార విధానాలపైన దృష్టి పెట్టే ఫలితాలను సాధించడానికి ప్రయత్నించే ఉపగమం ఏది అని అడిగారు. సో ఏంటది? సమగ్రానుభవ ఉపగమమా, స్వీయ ప్రతిస్పందన ఉపగమమా, స్వేచ్ఛా ఉపగమమా, ప్రక్రియ ఉపగమమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్రక్రియ ఉపగమం. నెక్స్ట్ బిట్ వచ్చి కంప్యూటర్ సహాయ పాఠ్యాంశ బోధనలోని సోపానాల సంఖ్య. కంప్యూటర్ సహాయ పాఠ్యాంశ బోధనలోని సోపానాల సంఖ్య అని అడిగారు. సో ఎన్ని సోపానాలు? 4. నెక్స్ట్ బిట్ వచ్చి
విద్యా సాంకేతికతలో భాగమైన పంచ్ కార్డును విరివిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. సో విరివిగా ఉపయోగించిన శాస్త్రవేత్త వచ్చి హెర్మన్ హాలెరిత్. నెక్స్ట్ బిట్ వచ్చి కృత్రిమ మేధస్సు అనే ఉపకరణం ద్వారా తయారు చేయబడిన కంప్యూటర్ ఈ తరానికి చెందినది. కృత్రిమ మేధస్సు అనే ఉపకరణం ద్వారా తయారు చేయబడిన కంప్యూటర్ అనేది ఈ తరానికి చెందిన అని అడిగారు. సో ఏ తరానికి? 2వ తరమా, 4వ తరమా, 3వ తరమా, 5వ తరమా? సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి 5వ తరం. నెక్స్ట్ బిట్ వచ్చి కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడు సాధనం ఏది అని అడిగారు. కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడు సాధనం. సో దీనికి ఆన్సర్ వచ్చి కేంద్రీయ కార్యాచరణ విభాగం CPU. నెక్స్ట్ బిట్ వచ్చి సాధారణంగా హార్డ్ డిస్క్ను దీనితో కొలుస్తారు. హార్డ్ డిస్క్ని దీంతో కొలుస్తానని అడిగారు. సో దేంతో? మెగాబైట్సా, గిగాబైట్సా, కిలోబైట్సా, నీబుల్సా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? గిగాబైట్స్. నెక్స్ట్ బిట్ వచ్చి అష్టదిగ్గజాలను గురించి విద్యార్థులకు వివరిస్తూ కళావతి వృత్తాంతం ఈ ప్రబంధంలోనిదిగా తెలియజేస్తావు. కళావతి వృత్తాంతం అనేది ఈ ప్రబంధంలోనిదిగా తెలియజేస్తావని అడిగారు. సో దేంటోది ఇది? వసు చరిత్రన, మను చరిత్రన, పాండురంగ మహత్యమ, అముక్త మాల్యదాన? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఇది కళావతి వృత్తాంతం అనేది ఏ ప్రబంధంలోనిది? ఇది మను చరిత్ర. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.